ఇక వర్షాకాలం మొదలైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మూసా ఖాన్. ఇక ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ఫీవర్ హాస్పిటల్స్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న మూసా ఖాన్ తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. వర్షాకాలం మొదలైంది. ఇలాంటి సందర్భంలోనే సీజనల్ చేంజెస్ అయినప్పుడు కొంత ఫీవర్స్ కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తో పాటుగా ఫీవర్ హాస్పిటల్ జ్వరం అనగానే ఎవరైనా సరే ఫీవర్ హాస్పిటల్కి రావాల్సిందే నగరం నలుమూలలో ఉన్నటువంటి ప్రజలు. ప్రజెంట్ ఫీవర్ హాస్పిటల్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో మనతో పాటు మాట్లాడడానికి ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. వారితోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా సీజనల్ చేంజెస్ అవుతున్నటువంటి నేపథ్యంలో కొంత రోగుల తాకిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఈ వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రజలు? అది మీరు కరెక్ట్గా అడిగినారు. ఈ వర్షాకాలంలో ఎక్కువ వాటర్ నిలబడే వల్ల దోమలు బ్రీడింగ్ ప్లేసెస్ అవుతాయి. మన ఇంట్లో చుట్టుపక్కల ట్యాంక్స్, ఓపెన్ ట్యాంక్స్, తర్వాత గుంతలు, ఈ టైర్లు, ఈ ఓల్డ్ సామాన్లో వాటర్ నిలబడుతుంది. అది అన్నీ క్లీన్ చేసుకోవాలి. వీలైన చోట కొద్దిగా ఆయిల్ వేస్తే మస్కిటో బ్రీడింగ్ తగ్గుతుంది. తర్వాత మనం పర్సనల్గా ఏం చేయాలి అంటే ఈవినింగ్ పూట, మార్నింగ్ పూట కూడా మనం ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడం బెటర్. మనం హ్యాండ్స్ కవర్ చేసుకోవాలి, లెగ్స్ కూడా కవర్ చేసుకోవాలి. సో ఎందుకంటే మస్కిటోస్ బైట్ చేయకుంటే అసలు మనకి మలేరియా, డెంగ్యూ అట్లాంటివి రావు. తర్వాత బయట కూడా ఈ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్స్, హోటల్స్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చి డైరియల్ డిసీజెస్ ఎక్కువ, వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది. అందుకే ఆ జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, మనం వర్షంలో తడవకుండా చూసుకుంటే బెటర్. గొడుగులు వాడడము, ఒకవేళ తెరిచిన వెంటనే తుడుచుకోవడము అట్లాంటివి. ఒకవేళ లేకుంటే వాళ్ళకి కోల్డ్, కాఫ్ రావడము ఇట్లాంటివి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఒకవేళ అట్లా ఉంటే వెంటనే వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్. సార్, కొంత పెద్దలలో, పిల్లలలో రోగ నిరోధక శక్తి అనేది కొంత తక్కువగా ఉంటుంది వృద్ధులలో. వీరు ఆహార పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాంతో పాటుగా వాటర్ విషయంలో కూడా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? మరి చిన్నపిల్లలు మనకి వాటర్ కొద్దిగా స్టెరైల్ వాటర్ ఉంటే బెటర్ సార్. చిన్నపిల్లలు, ఓల్డ్ పీపుల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎఫెక్ట్ కావడానికి. మనం వాళ్ళని జాగ్రత్త, ఆహారం కూడా పాత్రలు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, వాటర్ కూడా శుభ్రంగా ఉండాలి. అదే అంటే ఈ అన్స్టెరైల్ వాటర్ ఫుడ్ వాళ్ళకి పెట్టినారనుకోండి, చేతులు సబ్బుతో కడుక్కొని, ఎస్పెషల్లీ పిల్లలకి చేతులు, తర్వాత మనం వాడే పాత్రలు కూడా నీట్గా చేసుకొని తర్వాత చేతులు కడుక్కొని వాళ్ళకి తినిపించడం బెటర్. సార్, క్లైమేట్ చేంజ్ అనేది అయింది. ప్రజెంట్ ఇప్పుడు చాలా చోట్ల కూడా దగ్గు, జలుబు, ఇట్లా న్యూమోనియా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎట్లా చెప్తారు? అంటే వాళ్ళకి ఒకవేళ అట్లా లక్షణాలు ఉన్నాయనుకోండి, వెంటనే వచ్చి టెస్టులు చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి. మామూలుగా ప్రివెన్షన్ ఏమంటే బయట వర్షంలో తిరగకూడదు, తిరిగినా ప్రొటెక్షన్ చేసుకోవాలి. అది క్యాప్ లేకుంటే అంబ్రెల్లా అట్లాంటివి వాడాలి. సో దట్ చెప్పండి సార్. సో దాంతో పాటుగా ఫీవర్ హాస్పిటల్ నగర నలుమూల నుంచి కూడా వస్తారు. జ్వరాలు వచ్చినా ఏ వచ్చినా కూడా ఫీవర్ హాస్పిటల్లో వైద్యులు కానీ మీరు కానీ ఎట్లా అప్రమత్తంగా ఉన్నారు? సార్, మాకు అదే డాక్టర్స్ అన్నీ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తున్నాము, వెంటనే ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాం సార్. మేమైతే ఎవరు వచ్చినా వెంటనే అడ్మిట్ చేస్తాము, అవసరం పట్టి దాన్ని బట్టి టెస్టులు చేసి ట్రీట్మెంట్ వెంటనే అందిస్తాం. ఫ్లోటింగ్ ఎట్లా ఉందంటారు? ఇప్పుడు అడ్మిషన్స్ ఎట్లా ఉన్నాయి? అడ్మిషన్స్ అంటే ఆ సర్జ్ అయితే లేదు సార్. ఇప్పుడు మామూలుగా వచ్చే ఇన్సిడెంట్సే ఉంది ఇంకా, కానీ వర్షం పడుతున్నాయి కాబట్టి మనం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ప్రధానంగా వర్షాకాలం మొదలైనటువంటి నేపథ్యంలో ఈ 4 నెలల పాటు ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి సూచనలు ప్రధానంగా వాటర్ కంటామినేషన్ కాకుండా ఉండేదంటే క్లోరోఫిల్ టాబ్లెట్స్ ఇట్లా వేసుకోమంటారు. వీటి గురించి కొన్ని జాగ్రత్తలు చెప్పండి, టిప్స్ చెప్పండి. టిప్స్ అంటే వాటర్ అదే మనం స్పెషల్గా ఇంట్లో శుభ్రంగా పెట్టుకోవాలి సార్. తర్వాత వాటర్ స్టోరింగ్ ప్రివెంట్ చేసుకోవాలి. తర్వాత తిండి పాత్రలు క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటర్ కూడా శుభ్రం చేసుకొని, అంటే మళ్ళీ మనకి వాటర్ బాగాలేకుంటే కాల్చి చల్లారించి పెట్టినా బాగుంటుంది పిల్లలకి. అదే సార్. ఇది మొత్తం మీద సీజనల్ చేంజ్ అయినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. దోమల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలంటే కూడా సూచిస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ యాదగిరితో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.